అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ఏడాది కాలంగా చిక్కోలు జిల్లా వాసులు పెద్దపులి సంచారం మాత్రం భయాందోళనకు గురిచేస్తుంది. గతంలో ఒడిశా అటవీ ప్రాంతం నుండి హిరమండలం, అదేవిధంగా కొత్తూరు, బామిని, సరుబుజ్జిలి వరకు వచ్చినట్టు పెద్దపులి తిరిగి మళ్ళీ ఒడిశా లకేరి అటవీ ప్రాంతంకు వెళ్ళడం జరిగింది. కాకపోతే వారం రోజుల క్రితం ఒడిశా భూభాగం నుండి వచ్చినటువంటి పెద్దపులి మాత్రం ఈసారి టెక్కలి, పలాస, సారవకోట, నరసనపేట పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఆవులపై దాడి చేసి హతమార్చే ఘటనలు మాత్రం స్థానిక ప్రజలు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం ఈ కొద్దిసేపటి క్రితం గండాహతి వాటర్ ఫాల్స్ వద్ద గొప్పిలి గార్బంద అటవీ ప్రాంతంలో ఆవును హతమార్చినటువంటి పెద్దపులి జాడను కనుక్కున్నటువంటి ఒడిశా అధికారులు, ఇటు శ్రీకాకుళం అటవీ శాఖ అధికారులు మాత్రం అక్కడ పెద్దపులి సంచరిస్తుందన్న విషయాన్ని దాని పార్దముద్దుల ఆధారంగా మాత్రం నిర్ధారించారు. ఆవులపై దాడి చేస్తూ తరచూ ఈ దాడులు పాల్పడుతున్న పెద్దపులి మాత్రం ప్రస్తుతం దాన్ని తొట్టెలు ఏర్పాటు చేసుకునే క్రమంలో ఈరోజు మాత్రం ఇలా సుడిగాలి పర్యటన చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. గతంలో వచ్చినప్పుడు మాత్రం ఏదైతే సోంపేట పరిసర ప్రాంతాల్లో కొబ్బరి తోటల్లో టెస్ట్ వేసినటువంటి పెద్దపులి మాత్రం అప్పట్లో ఎటువంటి పశువులపై దాడి చేయకపోయినా ఈసారి మాత్రం వరుసగా అటు పలాసలోను, అదేవిధంగా టెక్కల కాన్స్టిట్యున్సీలోనూ ఉన్నటువంటి కోటబొమ్మాల సమీపంలోనూ, మరోవైపు చూస్తే కనుక ఇప్పుడు గండాహతి వాటర్ ఫాల్స్ సమీపంలో ఉన్నటువంటి గొప్పిలి గార్బంద శివారుల్లో ఈరోజు ఒక ఆవును హతమార్చిన విషయంపై మాత్రం రెండు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బంగ్లాదేశ్ నుండి గతంలో వచ్చినటువంటి ఈ పెద్ద పులిని మాత్రం నిర్ధారించారు. అంటే ఇంత దూరంగా ప్రయాణం చేస్తున్నటువంటి పులి మాత్రం రాత్రికి రాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో కనుక మనుషులు సంచరించినట్టయితే అందులోనే ఒంటరిగా మనుషులను టార్గెట్ చేస్తుంది. పశువులపై దాడి చేసేందుకు ఎక్కువగా తను మాత్రం తన మెలకుని కొనసాగించే క్రమంలో ఆకలి తీర్చుకునేందుకు తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో పశువులపై దాడి చేసి తన కడుపు నుంచుకునేందుకు తను చేస్తున్న ప్రయత్నంలో ఈ దాడి మాత్రం జరిగిందని చెప్పుకోవచ్చు. వరుసగా ఒక లేగదోడతో పాటు 2 ఆవులపై ఈసారి పెద్దపులి మాత్రం దాడి చేసి హతమార్చడం మాత్రం అటవీ శాఖ అధికారులందరూ అప్రమత్తయ్యారు. ఆ పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడాను ఒంటరిగా ఎవరు వెళ్ళొద్దు, చీకటి పడిన తర్వాత కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా కట్టడి చేసుకోవాలి. వ్యవసాయం చేసుకునే వాళ్ళు మాత్రం గుంపులుగా వెళ్ళాలి. ఎక్కడైనా పెద్దపులు తారసపడినట్టయితే వారు మాత్రం అక్కడే చూస్తున్నాం. ఇటువంటి అంటే మైదాన ప్రాంతంలోనికి వచ్చినటువంటి పెద్దపులు మాత్రం ఇటువంటి దట్టమైన ప్రదేశాలని సెలెక్ట్ చేసుకుంటే, ఎందుకంటే మనుషులు కంట పడకుండా ఉండేందుకు తను అంటే రక్షించేందుకు చేసుకునే ప్రయత్నం. ఇటువంటి చిట్టాడలు మాత్రం మైదాన ప్రాంతంలో ఉంటే ఇటువంటి చిట్టాడల్లో భాగంగానే గొప్పిలి గార్బంద అటవీ ప్రాంతం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఈ చిట్టాడలోనే ఆవుని హతమార్చి తీసుకొచ్చి తిన్న విషయాన్ని మాత్రం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన అటవీ శాఖ అధికారులకు వచ్చి మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో అంత పెద్ద ఆవును కూడాను హతమార్చి దాన్ని అంటే పీక కొరికి వెళ్ళిపోవడం తప్ప దాన్ని మాత్రం పూర్తిగా తినకుండా, అంటే ఒంటరిగా ఒక పెద్ద పులి సంచరిస్తుంది అన్న విషయం మాత్రం ఆ ఆవులపై దాడి చేసినటువంటి విషయం మనకి నిర్ధారణ అవుతుంది. పెద్ద పులి సంచారం మాత్రం చిక్కోలు జిల్లా వాసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం 16 ఏళ్ల క్రితం ఒడిశా లకేరి అటవీ ప్రాంతం వచ్చినటువంటి ఏనుగులు గుంపు మైదానం మన్యు అన్న తేడా లేకుండా ఈరోజు మనుషులపై దాడి చేయడంతో పాటు ఇటు రైతులను, అటు ఆదివాసీలను కూడాను మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో పెద్దపులి సంచారం చిక్కోలు జిల్లా వాసులకి మాత్రం ఒక భయానక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఒంటరిగా ఎవరైనా కూడా పశువులు అంటే కాపర్లు బయటికి వెళ్ళాలన్నా, అదేవిధంగా రైతులు సేద్యం చేయడానికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు ఒంటరికి వెళ్ళే పరిస్థితి లేదు. మునుపట్లో నిర్భయంగా తమ పనులు చేసుకునే క్రమంలో పెద్దపులి సంచారం అంటే రాత్రి 100 కిలోమీటర్లు. వారం రోజుల క్రితం మాత్రం టెక్కలి పరిసర ప్రాంతాల్లో సంచరించినటువంటి ఆ పెద్దపులి ఉదయాన్నే మళ్ళీ పలాసలో ప్రత్యక్షం కావడం, అదేవిధంగా సారవకోట పరిసర ప్రాంతాల్లో కూడా పెద్దపులి అడుగుజాడలు కనపడడం, అదేవిధంగా ఆవులపై దాడి చేయడం, ఇవన్నీ పరిణామాలు మాత్రం అది సుడిగాలి పర్యటన చేస్తుంది అన్న విషయాన్ని మాత్రం నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతం ప్రజలు మాత్రం వారు అప్రమత్తంగా ఉండాలి. చీకటి పడితే బయటికి ఎవరు వెళ్ళకూడదు. అదేవిధంగా
ఒంటరిగా ఎవరు వెళ్ళకూడదు. వారు ప్రయాణించే రహదారి మార్గంలో మాత్రం శబ్దాలు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప నిశ్శబ్దంగా వెళ్ళినట్టయితే మాటు వేసున్న పులి వారిపై అకస్మాత్తుగా దాడి చేసే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే కనుక మనుషులు ఎక్కడైతే కనుక తారసపడితే ఇలా నిటారుగా నిలబడడం తప్ప పొరపాటు వంగినట్టయితే అదేదో 4 కాలు జంతువుగా భావించి దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనుషులందరూ కూడాను అటువంటి టెక్నిక్ను వినియోగించుకొని ఈ పెద్ద పులి కంటపడకుండా ఉండేందుకు మెలకువలు పాటించాలని అటవీ శాఖ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కాకపోతే పశువులు కాపర్లు మాత్రం పశువులు మేపుకు బయటికి తీసుకెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక పశువుల కాపరు ఉన్నారు. చూస్తే కానీ ఈ పెద్ద పులి సంచారం జరుగుతుందని తెలిసింది కదా, మీకు ఎలాంటి భయం వేస్తుంది? పశువులు తీసుకొని బయటికి వెళ్ళాలంటే మీకు భయం వేస్తుందా? మాకు చాలా భయం వేస్తుంది. మేము వెళ్ళడానికి జడిసిపోతాం. మేము అర్థమైందా? మాకు ఏది ఉత్సాహపోయి తచ్చాడిపోతుంది. మాకు ఇప్పుకెళ్ళడానికి భయం వేస్తుంది. అది ఏటి సులువు అనేది మాకు ఏటి అందడం లేదు, ఆలోచన అందడం లేదు. అంటే ఎక్కడ పడితే అక్కడే ఆవులపై దాడి చేస్తుంది. పొరపాటు నువ్వు కాపలా కాసిన క్రమంలో నీ ప్రాణం కూడా హరించే అవకాశం ఉంది కదా? నా ప్రాణం కూడా భయంగా ఉన్నది. వాటిని ఎలాగా కాపాడుకోవాలనేది మాకు భయం వేస్తుంది. మరి ఏటి దీనికి మార్గము ఏడు చేస్తారనేది మాకు తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు ఒంటరిగా వెళ్ళొద్దు, పగలు ఆవులు విప్పొద్దు, చాలాలోనే కట్టుకోవాలని చెప్తున్నారు. అలాగే కట్టుకోవడం కుదురుతుందే పశువులు? మరి కిట్టకే మాకు ఇప్పుడు ఇప్పుకొస్తాను ఏటి వాటికి అలా దగ్గరలోన ఏదో తోటలు లేకుండా అలాట మామూలు ఖాళీ స్థలంలోనే ఉంచుకుంటాను ఆవుల్ని. తోట పక్కన గట్రా ఎక్కడ ఇప్పడం లేదు. వాటి గురించి మీకు భయం వేస్తుంది. మాకు మునుపు ఎప్పుడైనా ఇటువంటి పులి సంచారం విషయం విన్నారా? మాకు ఇంతవరకు మాకు తెలియదు. మాకు తెలియదు ఇలాంటి పులి వచ్చింది ఇలాగ చేస్తుందని ఇంతవరకు మాకు తెలియదు. ఇప్పుడే అలాగ జరుగుతుంది. మాకు భయం వేస్తుంది. గతంలో పశువులు అంటే విప్పుకొని మేతకు తీసుకెళ్ళాలంటే నిర్భయంగా వెళ్ళాలా? ఇప్పుడు భయం ఇంకా కొనసాగుతుందా? ఆ భయం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇంతకుముందు అలాంటి భయం ఏంటి ఉండేది కాదు. ఇప్పుడు మాకు తెలిసిన కానించి ఇవాళకి 4-5 రోజులు బట్టి మాకు చాలా భయం వేస్తుంది. ప్రస్తుతం మాత్రం చిక్కోలు జిల్లాలో ఈ పెద్ద పులి సంచారం మాత్రం చిక్కోలు వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారం రోజులుగా సుడిగాలి పర్యటన చేస్తూ మొత్తం 3 నియోజకవర్గాలతో పాటు అటు పాతపట్నం ఒడిశాల మధ్యన కూడా సంచరిస్తుంది. ఈరోజు తెల్లవారుజామున ఒక ఆవుని పై దాడి చేసి గొప్పిలి గారమద్ద శివారులో ఉన్నటువంటి ఇదే అటవీ ప్రాంతంలో మాత్రం ప్రత్యక్షం కావడం, గ్రామస్తులు చెప్పిన వెంటనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటి వరకు అది సంచరించే ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు మనుషులకు హాని చేయకపోయినా కూడా పశువులపై వరుస దాడులు మాత్రం అది పెద్ద పులే, ఇది బంగ్లాదేశ్ నుండి వచ్చిన పెద్ద పులిగానే నిర్ధారించారు. ఏదైతే వాటి పాదముద్రలు ఉన్నాయో పాదముద్రల ఆధారంగా ఏడాది క్రితం వచ్చినటువంటి పులే ఈ పులిని నిర్ధారించారు. ఒంటరిగా సంచరిస్తున్నటువంటి ఈ పులి మాత్రం ఇప్పటి వరకు మనుషులకి ఎటువంటి హాని కలిగించకపోయినా తన ఆహారాన్ని వెతుక్కునే క్రమంలో మాత్రం పశువుపై దాడి చేసింది. ఆ దాడి చేసిన క్రమంలో ఈరోజు 3 మూగజీవాలు మాత్రం ప్రాణాలు కోల్పోయి ఈ పులి సంచార విషయంలో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది సంచరించే ప్రదేశంలో పులిని పట్టుకునే అవకాశం లేకపోయినప్పుడు కూడా ఆ సీసీ కెమెరాల ఆధారంగా తన కదలికలు మాత్రం గమనించేందుకు అవసరమైనటువంటి పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. అందులో భాగంగానే ఒరిస్సా అధికారులు ఒక అడుగు ముందుంటే అటవీ శాఖ శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారుల వద్ద మాత్రం అటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో దాని కదలికలు ఉన్న ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ పులి ఎటువైపు నుండి వెళ్తుంది, ఆ పాదముద్రల ఆధారంగా దాని ప్రయాణం ఎటు సాగుతుందనే ఉద్దేశం ముందుగా గమనించి ఆ పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో నుండి గండాహతి వాటర్ ఫాల్స్ సమీపంలో నుండి గొప్పిలి గారమంద అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి ఈ పెద్ద పులి మాత్రం ప్రస్తుతం అటువైపు కనుక వెళ్తే అది దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కావడంతో శ్రీకాకుళం జిల్లా వాసులు మాత్రం పెద్ద పులి సంచారం భయం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక ఆ పెద్ద పులి యూటర్న్ తీసుకొని మళ్ళీ గతంలో దానికి ఎక్కడైతే ఆహారం లభిస్తుందో ఆ క్రమంలో కనుక యూటర్న్ తీసుకుంటే మళ్ళీ చిక్కోలు వాసులు మాత్రం ఈ పెద్ద పులి సంచారం భయం మాత్రం పొంచి ఉంది అనడంలో ఎటువంటి అసలు లేదు. ప్రస్తుతం మాత్రం 2 రాష్ట్రాలకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పులిని దారి మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం ఆ పులి ప్రస్తుతం దట్టమైన అటవీ ప్రాంతానికి తరలి వెళ్ళడానికి తన మార్గాన్ని ఎత్తుకుని దాని టెరిటరీలు ఏర్పాటు చేయాలంటే అటువంటి దట్టమైన అటవీ ప్రాంతం కావాలి. మైదాన ప్రాంతంలో అది ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లో అసలు ఒప్పుకునే పరిస్థితి ఉందో అటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు చిట్టడవులను దాటి దట్టమైన అటవీ ప్రాంతంలో అడుగుపెట్టినట్టు ఆ పెద్ద పులి భయం మాత్రం చిక్కోలు జిల్లా వాసుకి తప్పింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. గండాతి వాటర్ ఫాల్ సమీపంలో పులి సంచరిస్తున్న ప్రదేశం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.